364 రోజుల పాటు చందన కవచంతో కప్పబడే అరుదైన మూల విరాట్టు. సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే నిజరూప దర్శనం. అక్షయ తృతీయ సందర్భంగా జరిగే చందనోత్సవం వరాహ మరియు నరసింహ స్వరూపాల సమ్మిళిత రూపం. తూర్పు గంగా, చోళ, విజయనగర రాజుల శాసనాలతో ప్రసిద్ధి. శిల్పకళ, చరిత్ర, భక్తి, సాంప్రదాయం కలిసిన ప్రముఖ క్షేత్రం. 364 రోజులు ఎవరూ చూడలేని దేవుడు. భారతదేశంలో వేలాది దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఒక ఆలయం మాత్రం శతాబ్దాలుగా ఒక ప్రశ్నతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకు అక్కడి దేవుడిని సంవత్సరంలో 364 రోజులు ఎవరు నిజరూపంలో చూడలేరు? ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీపంలో పచ్చని కొండల మధ్య మేఘాలను తాకేలా నిలిచిన ఒక పవిత్ర క్షేత్రం సింహాచలం. ఇక్కడ కొలువై ఉన్నది సాధారణ నరసింహస్వామి కాదు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇది శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. వరాహ అవతార శక్తి, నరసింహ అవతార ఉగ్రత్వం ఒకే దివ్య రూపంలో కలిసిన అరుదైన స్వరూపం. కానీ ఈ రూపాన్ని భక్తులు చూడలేరు. ఎందుకంటే సంవత్సరం మొత్తం మూల విరాట్ మందమైన చందనపు పొరతో కప్పబడి ఉంటుంది. ఆ చందనం తొలగించేది సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే. ఆ రోజున లక్షలాది మంది భక్తులు ఒక్క క్షణం నిజరూప దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉంటారు. కానీ ఈ సాంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైంది? చందనమే ఎందుకు? ఆలయ పురాణమా, చరిత్ర, లేక ఇంకా తెలియని ఇంకేదైనా రహస్యమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఈ కొండపై ప్రారంభమైన వేల సంవత్సరాల కథలోకి మనం ప్రయాణించాలి. కానీ ఈ కథ ఒక రాజుతో కాదు, ఒక బాల భక్తుడితో ప్రారంభమవుతుంది. ఆ బాలుడి పేరే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు, నరసింహుడు, సింహాచలం. సింహాచలం గురించి మాట్లాడినప్పుడు మొదట వినిపించే పేరు ప్రహ్లాదుడు. ఆలయ పురాణం ప్రకారం హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహుడి ఉగ్రరూపం ఇంకా శాంతించలేదు. దేవతలు కూడా ఆయనను సమీపించలేకపోయారు. అప్పుడు భక్త ప్రహ్లాదుడు వినయంతో ప్రార్థించగా భగవంతుడు ఉగ్రత్వాన్ని శాంతింపజేసి భక్తులకు అనుగ్రహమూర్తిగా దర్శనమిచ్చాడని పురాణం చెబుతుంది. స్థానిక ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆ దివ్య స్వరూపమే సింహాచలంలో వెలిసిందని విశ్వసిస్తారు. ఇది ఆలయ పురాణంలో చెప్పబడే కథ. దీనిని చారిత్రక సంఘటనగా నిర్ధారించే ఆధారాలు లేవు. అయితే చరిత్ర ఏం చెప్తోంది? సింహాచలం ఆలయంలో లభించిన శాసనాలు ఈ క్షేత్రానికి కనీసం 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని సూచిస్తున్నాయి. తూర్పు గంగరాజులు, తరువాతి చోళరాజులు, అనంతరం విజయనగర సామ్రాజ్యపు రాజులు ఈ ఆలయానికి భూములు, దానాలు, నిర్మాణ విస్తరణలు అందించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆలయంలోని కళింగ శిల్ప శైలి, రాతి మండపాలు, శిల్పాల వైభవం ఈ ఆలయం అనేక రాజవంశాల ఆదరణ పొందినట్లు మనకు తెలియజేస్తుంటాయి. కానీ చరిత్రలోని అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. ఎందుకంటే ఇంకా ఒక ప్రశ్న మిగిలే ఉంది. ఈ ఆలయంలోని మూల విరాట్ ఎందుకు వరాహ మరియు నరసింహ స్వరూపాల కలయికగా ఉంది? ఇలాంటి స్వరూపం భారతదేశంలో ఎందుకు చాలా అరుదు? అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న మొదటి మహారహస్యం. చందనం తొలగిన రోజున మాత్రమే కనిపించే ఆ దివ్య రూపం నిజానికి ఎలా ఉంటుంది? దాని వెనుక దాగి ఉన్న రహస్యం ఇప్పుడు ప్రారంభమవుతుంది. 364 రోజుల చందన కవచం అసలు రహస్యం ఏమిటి? సింహాచలం గురించి వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఒకే విషయం, చందన కవచం. భారతదేశంలో అనేక ఆలయాల్లో చందనం అర్పిస్తారు. కానీ ఒక దేవుడిని సంవత్సరం మొత్తం మందమైన చందనపు పొరతో పూర్తిగా కప్పి ఉంచడం అత్యంత అరుదైన సాంప్రదాయం. ప్రతిరోజు పూజలు జరుగుతాయి, హారతులు జరుగుతాయి, వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. కానీ వారు చూసేది స్వామివారి అసలు రూపాన్ని కాదు, చందనంతో కప్పబడిన దివ్య రూపాన్ని మాత్రమే. అయితే ఈ సాంప్రదాయం ఎందుకు ప్రారంభమైంది? ఆలయ సాంప్రదాయం ప్రకారం నరసింహస్వామి ఉగ్రతను శాంతింపచేయడానికి చందనం అర్పించడం ప్రారంభమైందని విశ్వసిస్తారు. చందనం చల్లదనానికి ప్రతీక, శాంతికి ప్రతీక. అందుకే ఉగ్ర నరసింహుడిని శాంత స్వరూపంగా ఆరాధించే సంకేతంగా ఈ ఆచారం కొనసాగుతుందని ఆలయ సాంప్రదాయం వివరిస్తుంది. అయితే చరిత్రకారులు మరో కోణాన్ని కూడా పరిశీలిస్తారు. దేవాలయ ఆరాధనా విధానాలు కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కొన్ని ఆచారాలు రాజుల కాలంలో వ్యవస్థీకృతమవుతాయి, మరికొన్ని ఆలయ సాంప్రదాయంగా తరతరాలకు సంక్రమిస్తాయి. సింహాచలం చందన కవచం కూడా శతాబ్దాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఆలయ ఆచారంగా చారిత్రకంగా గుర్తించబడింది. అయితే ఇది ఎప్పుడు మొదలైందనే విషయంపై ఒక అభిప్రాయం లేదు. ఇంకా ఒక విశేషం,
చందనపు పొర మందంగా ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున ఆ కవచాన్ని పూర్తిగా తొలగిస్తారు. ఆ రోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకోవడానికి వస్తారు. దీనినే చందనోత్సవం అని పిలుస్తారు. ఆ ఒక్క రోజు సింహాచలం కొండపై భక్తి ఒక మహాసముద్రంలా ఉప్పొంగుతుంది. కానీ చందనం తొలగిన తర్వాత కనిపించే ఆ రూపం ఎందుకు అంత భిన్నంగా ఉంటుంది? అదే ఇప్పుడు మనం చూడబోతున్న అతి పెద్ద రహస్యం. చందనం తొలగిన క్షణంలో కనిపించే స్వామివారి రూపం సాధారణ నరసింహ స్వరూపం కాదు. అందులో మరో అవతారం కూడా దాగి ఉంది. వరాహ, నరసింహ ఒకే దివ్య స్వరూపం. చందన కవచం తొలగించిన తరువాత భక్తులు దర్శించేది ఒక అరుదైన దివ్య రూపాన్ని. అది కేవలం నరసింహస్వామి కాదు, వరాహ లక్ష్మీ నరసింహస్వామి. హిందూ పురాణాలలో వరాహ అవతారం భూమిని రక్షించిన రూపం, నరసింహావతారం ధర్మాన్ని కాపాడిన రూపం. ఈ రెండు అవతారాల లక్షణాలు ఒకే మూల విరాట్లో దర్శనమివ్వడం సింహాచలం ప్రత్యేకతగా భావించబడుతుంది. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈ రూపం భక్తులకు రక్షణ, ధైర్యం, శాంతి అనే 3 దివ్య గుణాలను సూచిస్తుంది. ఇది ఆధ్యాత్మిక వ్యాఖ్యానం, చారిత్రక నిర్ధారణగా చూడకూడదు. ఇప్పుడు ఈ విగ్రహాన్ని శిల్పి ఎలా రూపొందించాడో మనం గమనిద్దాం. మూల విరాట్లో వరాహుని ముఖ లక్షణాలు, నరసింహుడి ఉగ్రశక్తిని సూచించే భావ వ్యక్తీకరణ, వైష్ణవ చిహ్నాలు అన్నీ ఒకే శిలలో సమన్వయంగా కనిపిస్తాయి. శతాబ్దాలుగా అభిషేకాలు, పూజలు, వాతావరణ మార్పులు ఎన్ని వచ్చినా ఈ దివ్య స్వరూపం ఇప్పటికీ భక్తులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఆలయ గర్భగుడిలో నిలబడి ఆ రూపాన్ని ఒక్క క్షణం చూసిన వారికి ఒక ప్రశ్న మాత్రం తప్పకుండా కలుగుతుంది. ఇంత శక్తివంతమైన రూపాన్ని 364 రోజులు ఎందుకు దాచిపెడతారు? ఆ ప్రశ్నకు సమాధానం భక్తి చెప్పేది ఒకటి, చరిత్ర చెప్పేది మరొకటి. కానీ రెండు కలిసే చోటే సింహాచలం మహిమ ప్రారంభమవుతుంది. అయితే ఈ ఆలయం గురించి చెప్పేటప్పుడు చరిత్రకారులు తప్పకుండా ప్రస్తావించే మరో అంశం ఉంది. అదే ఇక్కడి శాసనాలు, శిల్పకళ మరియు వేల సంవత్సరాల నిర్మాణ వైభవం. సింహాచలం గోడలపై చెక్కిన ప్రతి శిల్పం ఒక చరిత్ర పుస్తకమే అంటారు. ఆ రాతి కథలు ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాయి. లక్షలాది మంది భక్తులు ఎందుకు వస్తారు? భక్తి చెప్పే అనుభవాలు. చరిత్ర, పురాణం, శిల్పకళ ఈ 3 ఒకే దేవాలయానికి గొప్పతనాన్ని ఇస్తాయి. కానీ ఒక క్షేత్రాన్ని శతాబ్దాల పాటు జీవింపజేసేది భక్తి. సింహాచలంలో కూడా అదే కనిపిస్తుంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ కొండను ఎక్కి స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. కొంతమంది మొక్కుబడితో, మరికొందరు కుటుంబ సాంప్రదాయంగా, మరికొందరు జీవితంలో మొదటిసారి ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తారు. స్థానిక విశ్వాసం ప్రకారం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే భయాలు తొలగుతాయని, అడ్డంకులు తొలగుతాయని, కుటుంబానికి రక్షణ లభిస్తుందని చాలా మంది విశ్వసిస్తారు. ఈ విశ్వాసాలు భక్తుల వ్యక్తిగత అనుభవాలపై ఆధారపడినవి. వాటిని చారిత్రకంగా లేదా శాస్త్రీయంగా నిర్ధారించడం సాధ్యం కాదు. కానీ ఒక విషయం మాత్రం ఎవరైనా గమనించవచ్చు. ఉదయం సూర్యోదయ సమయంలో ఆలయ ప్రాంగణంలో వినిపించే వేదఘోష, ఘంటానాదం, గాలిలో వ్యాపించే చందన సువాసన, భక్తుల గోవిందా గోవిందా అనే నినాదాలు ఇవన్నీ కలిసినప్పుడు ఆ వాతావరణం సాధారణంగా అనిపించదు. అది ఆధ్యాత్మిక అనుభూతిగా మారిపోతుంది. అందుకే ప్రతి సంవత్సరం జరిగే చందనోత్సవం రోజున లక్షలాది మంది భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి కొన్ని సెకండ్ల దర్శనం కోసం వేచి ఉంటారు. ఎందుకంటే ఆ ఒక్కరోజు మాత్రమే స్వామి వారి నిజరూపం దర్శనమిస్తుందని వారు నమ్ముతారు. కొంతమంది భక్తులు ఆ క్షణాన్ని తమ జీవితంలో అత్యంత పవిత్ర అనుభవంగా వర్ణిస్తారు. ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం. ప్రతి భక్తుడి అనుభవం వ్యక్తిగతమైనదే. కానీ సింహాచల మహిమ అక్కడితో ముగియదు. ఆ ఆలయ గోడలే ఇంకో మహా చరిత్రను దాచుకున్నాయి. ఈ రాతి గోడలు మాట్లాడగలిగితే రాజుల చరిత్రను, యుద్ధాలను, దానాలను, శిల్పుల మహోన్నత ప్రతిభను మనకు చెప్తాయి. రాతిలో రాసిన చరిత్ర సింహాచలం శిల్ప వైభవం. సింహాచలం ఆలయాన్ని కేవలం ఒక భక్తి క్షేత్రంగా మాత్రమే చూడటం దాని గొప్పతనాన్ని తగ్గించి చూడటమే అవుతుంది. ఇది దక్షిణ భారతీయ దేవాలయ నిర్మాణ చరిత్రలో ఒక అమూల్యమైన వారసత్వం. ఆలయంలో అడుగు పెట్టగానే మొదట కంటపడేవి అద్భుతమైన రాతి స్తంభాలు. ప్రతి స్తంభంపై వేర్వేరు శిల్పాలు, పుష్పాల అలంకరణలు, యక్షులు, గంధర్వులు, వైష్ణవ చిహ్నాలు, పురాణ ఘట్టాలు. ప్రతి అంగుళం ఒక శిల్పి సహనానికి నిదర్శనం. చరిత్రకారుల పరిశోధనల ప్రకారం ఈ ఆలయ అభివృద్ధిలో అనేక రాజవంశాల పాత్ర ఉంది అని. తూర్పు గంగరాజులు, ఆ తర్వాతి చోళరాజులు మరియు కృష్ణదేవరాయ కాలంలో విజయనగర సామ్రాజ్యం కూడా ఈ క్షేత్రానికి విశేష ఆదరణ ఇచ్చింది. ఆలయంలోని కొన్ని శాసనాలు
భూదానాలు, దీపారాధనల కోసం చేసిన విరాళాలు, ఉత్సవాల నిర్వహణ వంటి వివరాలను నమోదు చేసి ఉన్నాయి. అందుకే సింహాచలం ఒక ఆలయం మాత్రమే కాదు, శిలలో చెక్కిన చరిత్ర గ్రంథం. ఇంకా ఒక విశేషం, ఆలయ నిర్మాణాన్ని గమనిస్తే వర్షపు నీరు నిల్వ కాకుండా సహజంగా బయటకు వెళ్లే విధానం మనకు కనిపిస్తుంది. గాలి ప్రసరణ, వెలుతురు ప్రవేశం, గర్భగుడి నిశ్శబ్దం, ఇవి అన్ని ప్రాచీన భారతీయ వాస్తు విజ్ఞానానికి ఉదాహరణలు. ఆధునిక యంత్రాలు లేని కాలంలో ఇంత ఖచ్చితమైన నిర్మాణాన్ని ఎలా రూపొందించారు? ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం ఇవ్వడం కష్టం. కానీ శిల్పుల గణిత పరిజ్ఞానం, రాతిపై పట్టు, వాస్తు జ్ఞానం అసాధారణ స్థాయిలో ఉన్నాయని మాత్రం స్పష్టమవుతుంది. ఈ ఆలయాన్ని వదిలి బయటకు వెళ్లే ముందు భక్తుల మనసులో ఒక భావన మిగులుతుంది. ఇది కేవలం ఒక దర్శనం మాత్రమే కాదు, చరిత్రతో జరిగిన ఒక సంభాషణ. కానీ ఇంకా ఒక విషయం మిగిలే ఉంది. ప్రతి సంవత్సరం సింహాచలం కొండపై జరిగే ఉత్సవాలు ఈ క్షేత్రాన్ని ఎలా సజీవంగా ఉంచుతున్నాయి? ఒకరోజు చందనం తొలుగుతుంది, లక్షలాది మంది ఒక చూపు కోసం ఎదురు చూస్తారు. ఆ రోజు సింహాచలంలో ఏం జరుగుతుంది? చివరి భాగంలో మనం తెలుసుకుందాం. చందనోత్సవం ఏడాదిలో ఒక్కరోజు జరిగే మహాదర్శనం. సింహాచలం సంవత్సరంలో చాలా రోజులు ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ ఒక్క రోజు మాత్రం ఈ కొండ మొత్తం భక్తి సముద్రంగా మారిపోతుంది. అదే చందనోత్సవం రోజున. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ సందర్భంగా ఆలయ సాంప్రదాయం ప్రకారం మూల విరాట్ పై ఉన్న చందన కవచాన్ని ప్రత్యేక విధానంలో తొలగిస్తారు. ఆ క్షణం కోసం వేలాది కాదు, లక్షలాది మంది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆ రోజు ఉదయం నుంచే కొండపై భక్తుల రద్దీ పెరుగుతుంది. వేద ఘోషలు, శంఖానాదాలు, ఘంటారావాలు, జై నరసింహ అనే భక్తుల నినాదాలు మొత్తం సింహాచలం కొండను ఆధ్యాత్మిక ప్రకంపనలతో నింపేస్తాయి. ఆ తరువాత స్వామివారి నిజరూప దర్శనం. కొన్ని క్షణాలే, కానీ ఆ కొన్ని క్షణాల కోసం భక్తులు గంటల తరబడి నిరీక్షిస్తారు. స్థానిక విశ్వాసం ప్రకారం ఆ రోజు స్వామివారిని దర్శిస్తే ప్రత్యేక పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఇది భక్తి సాంప్రదాయంలో భాగం. చారిత్రకంగా నిర్ధారించగల విషయం ఏమిటంటే, చందనోత్సవం సింహాచలం ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న అత్యంత ముఖ్యమైన వార్షిక ఉత్సవాలలో ఒకటి. అయితే ఈ ఒక్కరోజు దర్శనం మాత్రమే కాదు, సింహాచలం మరో విశేషాన్ని కూడా దాచుకుంది. ఈ ఆలయానికి వచ్చిన అనేక రాజులు ఎందుకు ఇక్కడ శాసనాలు వేయించారు? ఎందుకు ఇంతటి దానాలు చేశారు? ఒక ఆలయం రాజులను ఎందుకు అంతగా ఆకర్షించింది? ఆ ప్రశ్నకు సమాధానం ఈ క్షేత్రం చెప్పే చివరి సందేశంలో దాగి ఉంది. చరిత్ర ముగిసే చోట ఆధ్యాత్మికత ప్రారంభం అవుతుంది. సింహాచలం మనకు చెప్పే చివరి రహస్యం ఇప్పుడు వెలుగులోకి రాబోతుంది. సింహాచలం చెప్పే శాశ్వత సందేశం. ఒక క్షేత్రాన్ని గొప్పదిగా నిలబెట్టేది దాని ఎత్తైన గోపురం కాదు, దాని వయస్సు కూడా కాదు, శతాబ్దాలు గడిచిన మనుషుల జీవితాల్లో ఆశను నింపగల శక్తి. అదే సింహాచలం. ఈ ప్రయాణంలో మనం చూసాం, పురాణం, చరిత్ర, శిల్పకళ, సాంప్రదాయం, విశ్వాసం, ఈ 5 కలిసి సింహాచలాన్ని భారతదేశంలోని అత్యంత విశిష్టమైన క్షేత్రాలలో ఒకటిగా నిలబెట్టాయి. ఆలయ పురాణం ప్రకారం ఉగ్రస్వరూపుడు భక్తుని ప్రేమతో శాంత స్వరూపంగా మారాడు. ఆధ్యాత్మిక దృష్టిలో ఇది ప్రతి మనిషికి ఒక సందేశాన్ని ఇస్తుంది. మనలో కూడా కోపం ఉంటుంది, భయం కూడా ఉంటుంది, అహంకారం కూడా ఉంటుంది. కానీ భక్తి, వినయం, ధర్మం వాటిని శాంతింపచేయగలవు. అందుకే సింహాచలంలో చందనం కేవలం ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, అది శాంతికి ప్రతీకగా భావించబడుతుంది. చరిత్ర మనకు ఈ ఆలయాన్ని సంరక్షించిన రాజుల కథను చెప్తుంది. శాసనాలు, విరాళాలు, నిర్మాణాలు అన్నీ నిజమైన చారిత్రక ఆధారాలుగా నిలుస్తాయి. పురాణం భక్తి హృదయంలో జీవిస్తుంది. స్థానిక విశ్వాసాలు ఈ క్షేత్రాన్ని ప్రజల జీవితాలతో అనుసంధానిస్తాయి. ఈ 3 ప్రపంచాలు ఒకే చోట కలిసినప్పుడు అది కేవలం ఆలయం మాత్రమే కాదు, ఒక జీవంతమైన వారసత్వం అని మనకు తెలుస్తుంది. సింహాచలాన్ని దర్శించి తిరిగి వెళ్లే ప్రతి భక్తుడు ఒక ప్రశ్నను తనతో తీసుకెళ్తాడు. సంవత్సరంలో ఒక్కరోజే నిజరూపాన్ని చూపించే దేవుడు మనకు ఏం నేర్పుతున్నాడు? బహుశా సమాధానం ఇదే కావచ్చు. ప్రతి సత్యం, ప్రతి క్షణం అందరికీ వెంటనే కనిపించదు. కొన్ని సత్యాలు సహనం ఉన్నవారికే దర్శనమిస్తాయి. అదేవిధంగా భక్తి కూడా. అది తొందరపడదు, అది నిరీక్షిస్తుంది. ఆ తరువాత జీవితాన్ని మార్చే ఒక క్షణాన్ని మనకు ప్రసాదిస్తుంది. బహుశా అదే సింహాచలం యొక్క శాశ్వత సందేశం అయ్యుండొచ్చు. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాలు, చరిత్రలో దాగి ఉన్న అద్భుత విశేషాలు, పురాణాల వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనాల కోసం ఆహా భక్తిను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో అద్భుతమైన దేవాలయ రహస్యంతో మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం. అంతవరకు నమస్కారం. నేను మీ మహేష్.